మద్యం ముడుపులు 3,000 కోట్ల పైచిలకు డబ్బులు ఒక్క కమిషన్ల రూపంలోనే చేతులు మారాయని సిట్టు ఇప్పటికే ప్రాథమికంగా నిర్ధారించింది. వేళ్ళన్నీ తాడేపల్లి ప్యాలెస్ వైపు చూపిస్తా ఉన్నాయి. అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి వైపు చూస్తున్న పరిస్థితి. అంటే నీ నకిలీ మద్యానికి, జే బ్రాండ్లకు దాదాపు 30,000 మంది ఒక ప్రైవేట్ సర్వే ప్రకారం 5 సంవత్సరాల జగన్ పరిపాలనలో నాసిరకం మద్యం తాగడం వల్ల ప్రాణాలు కోల్పోయారని స్పష్టం చేసిన మాట వాస్తవం కాదా? దాంతో పాటు 70-80 వేల మంది ప్రజలు లివరు, కిడ్నీలు వ్యాధులతో ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవం కాదా? ప్రజల ఆరోగ్యాలతో, పేదల ప్రాణాలతో 5 సంవత్సరాలు చెలగాటమాడిన వైసీపీ ప్రభుత్వానికి ప్రజా తీర్పును గౌరవించే సంస్కారం లేకుండా వెన్నుపోటు దినమని ప్రకటించిందంటే ఆ పార్టీ అధినేత మానసిక స్థితి ఎంత ఘోరంగా ఉందో ఇప్పటికి కూడా మనం గమనించవచ్చు.